నైమిషారుణ కూడి ఉన్న వారై సూతమహాముని చూచి ఇట్లా అడిగిరి. ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలం సిద్ధించును అటు దాని తెలుపమని మహాములు సూత్ర వారిని కోరి. అందులో సూతమహాముని ముల్లారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయంను మీకు ఎరిగించదను, శ్రద్ధగా వినుడు నీటి చెప్పతొడగెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకలోకం తిరుగుచు మార్గవశమున భూలోకంలోకి వచ్చెను. నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టములు ఎటుతలుని ఆలోచించు విష్ణులోకంలోకి వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడును తెల్లని శరీరచ్చయ గలవాడును శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు కలవాడగు శ్రీహరిని చూచి ఇట్లు ప్రార్థించను. మనస్సుతో ఊహించుట కానీ వాకుతో విరించి చెప్పటకు శక్యం కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరైతుండవై నిర్గుణమైనటువంటి సుగుణాత్మకుడైనటువంటి ఆది పురుషుడమైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నాను. శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో ఇట్లనను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమి, నీ కోరిక తీర్చని చెప్పుమనను. నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా యోనులందు పుడుచు నానావిధ కష్టం అనుభవించున్నారు. వార్లకు ఆ కష్టములు ఎట్టు తొలగును, అందుకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహింపవేని ప్రార్థించను. అందులో శ్రీహరి ఇట్లు చెప్పతొడగాను, ఓ నారద మహాముని, నీవు లోకైతార్థమై చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతము గలదు, అది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లా అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వల్ల ఏం ఫలితం కలుగును, ఆ వ్రతం ఎట్లా ఆచరించవలేను, దాన్ని ఇదివరలో ఎవరు ఆచరించిరి, అదంతా సవిస్తరంగా ఎరింగిపోని కోరి. అందులో శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను, సత్యావ్రతము సకల దుఃఖములు నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలగజేయును, సంతానము కలుగును, సర్వత్ర జయప్రదంగా నుండును. ఈ వ్రతం వైశాఖ మాసమందు కానీ మాఘమాసమందు కానీ కార్తీక మాసమున కానీ ఒక శుభదినమున కానీ ఆచరించవలేను. కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించిన చోట వివాదం తప్పక జయం కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం ఒక మారైనా చేయవచ్చును, ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చును. సత్యావ్రతము పౌర్ణమి తిథి అందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినమున కానీ చేయవలేను. సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాది దేవాశ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించున్నాను అని తన మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలేను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతం ఆచరింపవలేను. పూజాస్థలంను గోమాయంతో శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం నుంచవలేను. కలశంను వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలేను. లోపత్వం చేయరాదు. యథాశక్తి అన్నీ ఆచరించవలేను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ కర్షం బంగారంతో గాని అర్ధకర్షం బంగారంతో గాని లేదా తుదకు పావుకర్షం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకం గావించి మండపంలో ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు మొదల నవగ్రహాలు, ఇంద్ర, దశదిక్పాలకులు, అధిదేవత ప్రతి దేవతలతో సహా పూజించవలేను. మొదట కలశంలో వర్ణదేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు ముందుగా 5 దేవతలు కలశమును ఉత్తరమున మంత్రంతో ఉదకటమాపతిగా ప్రదర్శించి పూజ చేయవలేను. తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రదర్శించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును స్త్రీలను పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే వ్రతం ఆచరించవలేను. తుదకు ఏ దినమైనా సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేను. వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేంచో చక్కెర, అది లేంచో బియ్యం నూక, చక్కెర లేంచో బెల్లం ఇవన్నీ సమానమనగా షేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధంగా నైవేద్యం జరిగిన మిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలతోడును బ్రాహ్మణులతోడును కలిసి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిగించవలేను. ఇది భూలోకమున కలియుగం నందు ఇష్టకామితార్థములు పాటుకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. నమస్కారం.